నారాయణ మీడియా సమావేశం గోశాలలో గోవుల మరణాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తుంది. ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని చాలా మంది నాకు కాల్స్ కూడా చేశారు. విమర్శ ఎప్పుడు దురుద్దేశపూర్వకంగా నాశనం చేసేయాలనే ఉద్దేశంతో ఉండకూడదు. దాంతో పాటు ఎవరూ శాశ్వతం కాదు. అలాగే గోవులకు కూడా మరణాలుంటాయి. దానా విషయంలో గానీ, వైద్యులను అందుబాటులో ఉంచడంలో గానీ టీటీడీ ఏ లోటు చేయలేదని ఇక్కడ కార్మికుల ద్వారా నాకు తెలిసింది. దాతలు ఇచ్చిన గోవులను కూడా నేరుగా మిగిలిన గోవులతో కలపకుండా కొద్ది రోజులు వేరుగా పెట్టి ఆ తర్వాత కలుపుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని చనిపోతుంటాయి. టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసేలాగా మాట్లాడటం సబబు కాదు. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ గోశాలకు సంబంధించినటువంటి వివాదం జరుగుతూ ఉంది. దీనికి అంత ప్రాముఖ్యత ఎందుకు వస్తుందంటే తిరుపతి తిరుమల దేవస్థానం అనేది అంతర్జాతీయ స్థాయి ప్రాచుర్యం పొందినటువంటి సంస్థ. విదేశాల నుంచి స్వదేశీ నుంచి వస్తారు. మామూలుగా అయితే రోజుకు 75,000 నుంచి 1,00,000 మంది దాకా వస్తున్నారు. ఇక బ్రహ్మోత్సవానికి ఇంకా ఎక్కువ మంది వస్తారు. దీనిలో 2 రకాలు వస్తున్నారు. ఒకటి భక్తి మీద వచ్చేటువంటి భక్తులు, రెండవది ఇది ఒక టూరిస్టుగా గుర్తించి అంతా వచ్చి ప్రాంతం చూసిపోదామని చెప్పేసి పద్ధతి. అందులో ఒక టూరిజం, తర్వాత భక్తుల యొక్క రాక, ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. నేను కొత్తగా మనం చూసా, ఢిల్లీ నుంచి తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేశారు. అంతకుముందు లేదు. అది మార్నింగ్ 5:30 బయలుదేరితే 8:30కి వచ్చేస్తుంది డైరెక్ట్ ఫ్లైట్. నేను దగ్గరగా చూస్తే ఆ లోపల విమానాశ్రయం లోపల పెద్ద క్యూ ఉంది. ఏంటని చూస్తే అక్కడ ఫ్లైట్ టికెట్ బోర్డింగ్ పాస్ చూపించే వాళ్ళకి దర్శనం టికెట్లు ఇస్తున్నారు. అది 10,000 రూపాయలు తీసుకోండి అంటే. అది ఇంతకుముందు గురుమూర్తి ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు, అంతకుముందు ఎంపీగా ఉన్నాడు. ఆయన ఒకసారి నాకు చెప్పాడు, ఇట్లా ఫ్లైట్ టికెట్ తీసుకొని బోర్డింగ్ పాస్ చూపించే వాళ్ళకి దర్శనం కోసం ప్రయత్నిస్తాం సార్ మేము అన్నాడు. అప్పుడు సార్ చాలా రోజు చూస్తే వస్తూ ఉంది. అందువల్ల నేను అందరికీ ఉపయోగపడే పని చేస్తున్నాను. తర్వాత సంవత్సరానికి దాదాపు 1000 నుంచి 2,000 కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తూ ఉంది. దీనివల్ల విద్యా వ్యవస్థకి, విద్యా సంస్థకి డబ్బులు ఇస్తున్నారు, హాస్పిటల్స్కి ఇస్తూ ఉన్నారు, బోర్డు హాస్పిటల్ని మెయింటైన్ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలలో కూడా ఈ సత్రాలు అవి కట్టి ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల ఇది ఒక అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక దేవస్థానం. అది తిరుపతిలో ఉండడం మనకు అదృష్టం. మేమేం భక్తులు కాదు, కానీ భక్తులు కాకపోయినా ప్రజలు అశేష ప్రజానీకం గౌరవిస్తున్నటువంటి ఈ సంస్థని అగౌరవపరచడం మాకు కూడా ఇష్టం లేదు. అందులో ఆవులంటే అందరికీ పవిత్రమైనటువంటి ఆవులు పూజలు చేస్తారు. సరే, కొంతమంది దాన్ని పంచడం కూడా తాగుతారు ఆరోగ్యం కోసం. అయితే పూజలు చేసే మాట వాస్తవం. గృహప్రవేశించినప్పుడు ఆవుల్ని తీసుకెళ్ళి చేస్తుంటారు. పౌరుతులకు ఆవుల్ని దానం చేస్తుంటారు. ఆవులు చాలా పవిత్రమైనది నేను ఒప్పుకుంటున్నాను. అట్లాంటి పశువులు ఇక్కడ కళేబరలాగా మారిపోతున్నాయి, చచ్చిపోతున్నాయని చెప్పేసి ఒక ప్రచారం ఒకటే జరిగింది. ఎవరికైనా బాధేస్తుంది. ఆవులు మన ఇంట్లో పెంచుకున్నప్పుడు కూడా చచ్చిపోతే చాలా బాధపడతాం. అట్లాంటిది తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్లో గోవులను కూడా కాపాడలేకపోతున్నారా, వాటిని సంరక్షించలేకపోతున్నారా, దానికి ఆహారం పెట్టలేకపోతున్నారా, వైద్య సేవలు చేయలేకపోతున్నారా అనేటువంటి ప్రశ్నలు మా మీద చాలా వచ్చాయి. అందుకనే నేను ప్రత్యేకంగా చూడాలని చెప్పేసి వచ్చాను. వాస్తవాలు తెలుసుకోవాలి, ప్రపంచం వాళ్ళకి తెలియజేయాలి. చెడు ఉంటే చెడు గురించి చెప్పడం, దాన్ని పరిష్కారం చేసుకోవడం, మంచి ఉంటే దాన్ని ఇంకా ప్రోత్సహించడం. అలాగే ఎప్పుడైనా విమర్శ ఎట్లున్నారంటే జరిగిన తప్పును సరిదిద్దుకుంటూ భవిష్యత్తులో ముందుకు పోయే పద్ధతులు ఉండాలి తప్ప నేను ఇంతతో నాశనం చేసేయాలి, పూర్ణి చేసేయాలి, ఖతం చేయాలనేటువంటి దురుద్దేశం ఉండాలి, మంచిది కాదు. నిజమే, ఆవులు చనిపోయిన మాట వాస్తవమే. మేము వచ్చి చూసాం. సమస్త జీవరాశులు పుట్టుట గిట్టుట 2 సమానం. సమస్త జీవరాశులు శాశ్వతంగా ఉండే అవకాశం ఎక్కడ అది ప్రపంచవంతమైనదిగా. ఒక వయసు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చనిపోతాయి. ఆరోగ్యం బాగాలేకుండా చనిపోవచ్చు, వయసు అయితే చనిపోవచ్చు. నేను ఒక ఆవులే కాదు, సమస్త జీవరాశులు మనుషులతో సహా మనం కూడా స్థిరస్థాయిగా ఉండే అవకాశం లేదు. అలాంటప్పుడు గోవులు కూడా ఆ సహజ మరణం ఉంటాయి. దానికి వయసు వచ్చేటప్పుడు కూడా పోతాయి. ఇప్పుడు దాన్ని మాట్లాడేవాళ్ళు చాలామంది పనిచేసే వాళ్ళు చెప్పింది ఒకటే, దానాకు ఏమాత్రం లోటు లేదు, ఫుల్గా దానికి ఆహారం పెడుతున్నాం. వైద్యులు చిన్న ప్రాబ్లం వస్తే కూడా వెంటనే డాక్టర్స్ పిలిపిస్తున్నాం. డాక్టర్ని పిలిపించి వాళ్ళు ఇమ్మీడియట్గా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆవులు, దానం చేసేవాళ్ళు కానీ బయట కొనుగోలు చేసే కానీ వస్తే
వాటిని దీంట్లో కలపం. అది మనం క్వారంటైన్ లాగా, మనం క్వారంటైన్ అంటాం, వాళ్ళని కూడా క్వారంటైన్ లాగా పెట్టి 2-3 రోజులు దానిలో పెట్టుకొని దానికంతా టెస్టులు చేసి కావాల్సిన ఇంజెక్షన్స్ వేసి ఆ తర్వాత తీసుకొచ్చి మందులో కలుగుతున్నారు తప్ప కొత్తగా తీసుకొచ్చి మందులో కలపడం లేదు. ఇవి క్లారిఫై చేశారు. అట్లాంటప్పుడు చనిపోవడం, నేను అబద్ధం చెప్పడం లేదు, చనిపోయింది వాస్తవమే. కానీ అది కాలం చెల్లి వయసు మళ్ళీ అది చనిపోవడమా, లేకపోతే నేను తీటీ యాజమాన్యమే దానికి ఫుడ్ పెట్టకుండా, ఆరోగ్యం చూడకుండా, దానికి ఏం మందులు పెట్టకుండా చంపేయడమా? అంటే ఎక్కడ పరిశీలించినా ఆహార కొరత లేదు, ఇంకా మిగులుతున్నాయి తప్ప. వైద్యం డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు, వెంటనే వాళ్ళు రిపోర్ట్ పంపించి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నారు. కొత్త వాటిని తీసుకొచ్చి దీంట్లో కలపడం లేదు, క్వారంటైన్ పెట్టే చేస్తున్నారు.